ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మనం ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకు నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహుకేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటున్నారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. మేము అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచారంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే, మే రోజు రాహు మారుతున్నాడు, మార్చిలో శని భగవాన్ మారుతున్నాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే, అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కి వెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి. అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి? సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు అని చెప్పుకుంటూ వెళ్ళడమే తప్ప మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కనుక వీళ్ళ ఆలోచన విధానం కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైనా మా మంచికే అని అనుకునే తత్వం ఉంటుంది కనుక మంచి జరుగుతుంది. సో మంచి ఫలితాలు అనుకోవాలి. ఎందుకంటే శని భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి ఎంత మంచి పనులు చేసినా సరే అష్టమ స్థానంలో ఉండే శని భగవానుడు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. ఎటువంటి ఇబ్బందులు పెడతాడో చెప్పడు. ఎందుకంటే 8th హౌస్ అనేది ఎప్పుడు మనకి సీక్రెట్ హౌస్. దాంట్లోంచి
మనం గత జన్మలో చేసుకున్న కర్మ ప్రారంధాన్ని అనుభవించడానికి మాత్రమే 8,000 అనమాట. సో ఏదైతే కర్మ ఉందో అది తెలియదు. ఒకరు మంచి కర్మలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. వీళ్ళకు కూడా అష్టమ శని భగవానుడు ఒకవేళ జాతకంలో వీళ్ళకి యోగ కారకుడు యోగం ఇస్తాడు అంటే తీసుకెళ్ళి మంచి టాప్ స్థానంలో పెడతాడు. కానీ పెడతాడు ఖచ్చితంగా, టాప్ స్థానం వాళ్ళు కింద దింపేస్తాడు. ఇది కొంచెం జరుగుతాయి. అంటే తీసుకెళ్ళి పెట్టడం ఒకటి, మళ్ళీ అలా ఉన్న వాళ్ళు తీసేయడం ఒకటి, ఈ రెండు కొంచెం జరుగుతాయి. సో ఈ 8th హౌస్ అనేది సీక్రెట్ హౌస్ అనమాట. ఎప్పుడు కూడా అది ఏం జరుగుతుందో చెప్పలేం. అలాగే వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని భగవానుడు కాస్త మార్చి నుంచి వెళ్ళిపోతున్నాడు అనుకుంటే, మే నుంచి మళ్ళీ అష్టమ రాహు వస్తున్నాడు. సో అష్టమ రాహు వల్ల మళ్ళీ కాస్తంత ఇబ్బందులు. అష్టమ శని భగవానుడు అనేది చెప్పకుండా చేస్తాడు, అష్టమ రాహు చెప్పి చేస్తాడు. చెప్పి చేయడం అంటే మన ఇమేజ్ డ్యామేజ్ చేయడం కానీ, మనం చేసే పనుల్లో ఆటంకాలు కలిగించడం కానీ, ఆలస్యాన్ని తెచ్చేవడం కానీ, సో చేసే ప్రతిదీ మంచి అయినా సరే అది చెడుగా ఎదురు వాళ్ళకి కనిపించడం కానీ, మనం చెప్పే మాట మంచిదైనా సరే ఆ ఎదురు వాళ్ళకి అది తప్పుగా అర్థం అవడం కానీ, ఇలా ప్రతిదీ ఒక్కొక్క పాయింట్ నుంచి తీసుకుని వెళ్తే ప్రతి విషయంలోనే ఆయన వీళ్ళని కాస్త ఇబ్బంది పడతారు. అన్నిటికంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే బద్ధకాన్ని బాగా ఇస్తారు రాహు. మామూలు బద్ధకాన్ని ఇవ్వడు. ఇంకా పని అయ్యే వరకు అసలు వాళ్ళని ఒక రకంగా తోస్తే కానీ చేరే పని, ఇంకా వదిలే మాకేం అవదులే మాకేం జరగదులే అలా ఫిక్స్ అయిపోయి ఒక కాంక్రీట్ మైండ్లా పెట్టేసుకుంటారు. దీని నుంచి బయటపడాలి అంటే చాలా కష్టపడాలి. మే వరకు గురుబలం ఉన్నా మే తర్వాత గురువు కూడా బలం ఉండదు. గురుబలం మే ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో గురువు యోగ్యాన్ని ఇస్తాడంటే ఏమి ఇస్తాడు? లాభస్థానంలో గురువు వీళ్ళకి మంచిగా, సో వీళ్ళ ఇమేజ్ బ్రాండ్ అన్ని డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ అష్టమ శని భగవాన్ అన్నారు కదా, ఇక్కడ ఏదైతే పాపగ్రహాలు బలంగా ఉంటాయి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు బలంగా ఉన్నప్పుడు వాళ్ళవే పనిచేస్తుంటాయి. సో బాగున్నప్పటికీ కాస్తంత ఇబ్బంది. అయితే ఏంటంటే మే వరకు గురువు ఉండడం వల్ల ఏం లాభాలంటే శుభకార్యాలు ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు, వివాహాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మేలోపు చేసేసుకోవాలి. శుభకార్యాలైనా వివాహాలైనా ఏదైనా ప్రారంభోత్సవాలైనా అంటే వ్యాపారం ప్రారంభోత్సవాలైనా వ్యాపారం చేసుకోవాలనుకునే వాళ్ళైనా ప్రతి వాళ్ళు చక్కగా మేలోపు చేసేసుకుంటే మంచి ఫలితాలు. అక్కడి నుంచి వచ్చే ఏ ఫలితాలు ఉన్నాయో అవన్నీ వాటికి పరిహారం చేసుకుంటూ వెళ్ళవే. ఇంకా ఎటువంటి పరిహారాలని మరి వీళ్ళు పాటించుకుంటే వీటన్నిటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? తప్పకుండా. సో కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఏంటంటే శ్రీశైల క్షేత్రాలను దర్శనం చేసుకోవడం, అక్కడ నిద్ర చేయడం, ప్రతి నెలకి ఒకసారి అమావాస్యకి ఇక పౌర్ణమి కానీ ఏదో ఒక రోజు, అంటే నెలలో పౌర్ణమి కుదిరితే పౌర్ణమికి, అమావాస్య కుదిరితే అమావాస్యకి క్షేత్రంలో ఉండి నిద్ర చేసి అక్కడ అయ్యవారికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన చేసుకుంటూ వస్తూ ఉంటే కాస్తంత అష్టమరాహు వల్ల వచ్చే ఇబ్బందులు ఉండకుండా, వ్యయంలో ఉండే గురువు వల్ల ఇబ్బందులు రాకుండా కాస్త పాజిటివ్గా పనులు అవుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేయాల్సిందంటే శ్రీశైల క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ రావడం. ఎందుకంటే శక్తిపీఠం ఒక శక్తిపీఠం, జ్యోతిర్లింగం రెండు కలిపిన ఒకే ఒక క్షేత్రం మన శ్రీశైలం. సో అమ్మవారిని ఇవన్నీ గురుబలం కావాలి, అలాగే రాహు నుంచి ఇబ్బంది నుంచి బయటపడడానికి అమ్మవారి బలం కావాలి. సో అందుకని అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని పూజ చేసుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా అన్ని పనులు అన్ని సాఫీగా జరుగుతుంటాయి అన్నమాట. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. అమ్మ, ఈ నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉండబోతుంది? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.